ఒకసారి చరిత్రలోకి మనం వెళ్తే గనక హోమో ఊసియాస్ అండ్ హోమై ఊసియాస్ అనేటువంటి మాటలు ఉన్నాయి. అథనేషియస్ గారు ఏమన్నారంటే హోమో ఊసియాస్ అన్నారు. అంటే ఏంటంటే కుమారుడు తండ్రి ఇద్దరు సేమ్ సబ్స్టెన్స్ వాళ్ళిద్దరూ కూడా సేమ్ సబ్స్టెన్స్. అంటే ఏంటంటే తండ్రి కుమారుడి కంటే ఎక్కువని కాదు, కుమారుడు తండ్రి కంటే తక్కువని కాదు, కుమారుడు తండ్రి కంటే ఎక్కువని కాదు. దే షేర్ ద సేమ్ సబ్స్టెన్స్. ఆ రోజుల్లో ఇంకొక ఆయన వచ్చాడు, ఏరియస్ అనేటువంటి ఆయన. ఆయన ఏమన్నాడంటే లేదండి, ఒక్క ఐ యాడ్ చేస్తాను నేను, ఒక్క ఐ ఫర్ గాడ్ యాడ్ చేస్తాను నేను, ఒక్క ఐ యాడ్ చేస్తానండి. హోమో ఊసియాస్ బదులు హోమాయ్ ఊసియాస్, ఒక్క ఐ యాడ్ చేస్తాను. ఎందుకు యాడ్ చేస్తాను? ఎందుకంటే తండ్రి కుమారుడు సేమ్ సబ్స్టెన్స్ కాదండి, సిమిలర్ సబ్స్టెన్స్ అన్నాం. అలా అన్న తర్వాత యాక్చువల్ గా ఇంకొక ఆకులు 2 ఆకులు తిని ఎక్కువ అని అన్నాడంటే సిమిలర్ సబ్స్టెన్స్ కదా, కొంచెం కుమారుడు సిమిలర్ సబ్స్టెన్స్ కాబట్టి కుమారుడు కొంచెం తక్కువ. సో ఐ ఫర్ గాడ్ అన్నమాట. అంటే ఒక్క ఐ యాడ్ చేద్దాం మధ్యలో. అథనేషియస్ అన్నాడు, నిలబడ్డాడు. లేదు యాడ్ చేయడానికి వీల్లేదు అంటే రాజు వచ్చి అథనేషియస్ దగ్గర అన్నాడు, అథనేషియస్ ఎందుకయ్యా రోమ సామ్రాజ్యం అంతటిని చీలుస్తున్నావు కదా నువ్వు, ఆ ఒక్క అయ్యే కదా యాడ్ చేసేది, యాడ్ చేసేని ఐ ఫర్ గాడే కదా యాడ్ చేసేని, ఏముంది అందులో? యూనిటీ ఉంటుంది కదా మనకి, వన్నెస్ ఉంటుంది కదా మనకి, గ్లోరియస్ కదా, మనం గ్లోరియస్ అవుతాం కదా మనం. అప్పుడు యాడ్ చేసేద్దాం. ఎందుకు? ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉందని నువ్వు గుర్తించట్లేదు అథనేషియస్ అంటే. అథనేషియస్ అన్నాడు, రాజా ప్రపంచం అంతా నాకు వ్యతిరేకంగా ఉండటం కాదు, నేనే ప్రపంచానికి వ్యతిరేకంగా ఉన్నాను. ఎందుకంటే నేను వాక్యానికి సంబంధించినటువంటి వాడిని కాబట్టి. మీరు ఐ ఫర్ గాడ్ యాడ్ చేస్తే నేను ఒప్పుకోను. ఇట్స్ హోమో ఊసియాస్, హోమై ఊసియాస్ కాదు అని మాట్లాడాడు. కాబట్టి ఈ రోజు ఆయన ఎంతో కష్టపడి చాలా చీత్కారాలు అనుభవించి సత్యం కోసం నిలబడ్డాడు కాబట్టి అథనేషియస్ 4-5 శతాబ్దాల్లో. ఈ రోజు మనలో చాలా మంది సత్యాన్ని సత్యంగా మనం ప్యూర్ ఫార్మ్ లో మనం ఆస్వాదించగలుగుతున్నాం, అలాంటి గొప్పవాళ్ళు నిలబడటం వల్ల.